నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని టీబీపీ కాలనీ వాసుల రిటైర్మెంట్ ఉద్యోగులు, ప్రెజెంట్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వారి వారి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మరలా ఇలా అందరం కలుస్తామని అనుకోలేదు. ఇంత గ్రాండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ కాలనీలో శ్రీరామనవమి పండుగలు జరుగుతాయి. సుమారుగా 50 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాం. అన్న తమ్ములైనా విడిపోతారు, కానీ మా కాలనీ వాసులు మాత్రం ఎప్పటికీ విడిపోను, అందరూ కలిసిమెలిసి ఉంటాం అంటూ టీబీపీ కాలనీ ఉద్యోగులు తెలిపారు. గతంలో పనిచేసి పదవీ విరమణ మరియు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన సహ ఉద్యోగులు, పెద్దలు, గౌరవనీయులు మరియు ప్రస్తుతం పనిచేస్తున్న మా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. పంచభూతాలు ప్రతి జీవికి ప్రతినిధికి నిత్యం అవసరమైన ఈ పంచభూతాలు గాలి, భూమి, నీరు, ఆకాశం, వాయువు. ఇందులో అతి ముఖ్యమైనది నీరు. నీటి నియంత్రణ, నీటిని అందజేయడం నీటిపారుదల శాఖ యొక్క ప్రథమ ప్రాధాన్యం, బాధ్యత. అందులో పనిచేయడం మన అందరి భాగ్యం. ఈ భాగ్యంలో ఎల్ఎల్సిలో పనిచేయడం మరొక భాగ్యం. సిస్టమ్ అంటే గతంలో ఎప్పుడో ఈ సిస్టమ్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ద బెస్ట్ ఎక్సలెంట్ సిస్టమ్ భారతదేశంలో. ఇది ఒక టాప్ 10లో ఉండే ఒక బెస్ట్ సిస్టమ్ అని నేను భావిస్తున్నాను. టీబీ డ్యామ్ నుంచి దాదాపు 400 కిలోమీటర్లు, అంటే టీబీ డ్యామ్ హోస్పేట్ దగ్గర నుంచి కర్నూలు దాకా నీళ్లు ఇచ్చిన ఒక ప్రధాన జల వనరు. ఈ జల వనరులో మనం పనిచేస్తూ లక్షల మందికి, కోట్ల మందికి ఆహారాన్ని అందిస్తున్న ఈ వ్యవస్థ ఎంత ముఖ్యమైనదో, అందులో పనిచేస్తున్న సిబ్బందికి ఎంత క్రమశిక్షణ ఉందో నేను ఇక్కడ పనిచినప్పుడు గమనించాను. ఇక్కడ పనిచేసిన సిబ్బంది లస్కర్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వరకు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆఫీసర్ ఏం చెప్తే దానికి కమిట్ అయి ఉంటారు. ఒక లస్కర్ వాళ్ళ యొక్క కమిట్మెంట్ నేను చూశాను దగ్గర నుంచి. ఆఫీసర్ జేఈ గారు ఏం చెప్తే అదే ఫైనల్. నీళ్ళు వెళ్ళాలంటే వెళ్ళాలా. సో ఈ రోల్లో ప్రకృతితో పాటు సిబ్బంది యొక్క కమిట్మెంట్ మరియు వారితో పాటు ఆఫీస్ సిబ్బంది కూడా చాలా డిసిప్లిన్డ్ సిబ్బంది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇంత డిసిప్లిన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి గతంలో పనిచేసిన సిబ్బంది నాయకత్వము చాలా పటిష్ట సందర్భాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా క్యారీ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అదేగాక ఈ మధ్య 2017లో కొంతమంది జేఈలు వచ్చారు. ఈ సిస్టంలో ఫస్ట్ నేను 98లో పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ అడ్జస్ట్ కాలేక వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ట్రాన్స్ఫర్కి పెట్టేశాను. కానీ ఒక 6 నెలలు ట్రాన్స్ఫర్ కావడానికి లేట్ కావడంతో అప్పుడు కాబట్టి ఈ పని చేయడం వల్ల మనము ఎప్పుడైతే 40-50 ఏళ్లకు ముందర ఈ ఆత్మీయతతో ఇక్కడ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాలు ఈ రోజు కూడా నిర్వహించబడుతున్నాయో వాటిని మీరు క్యారీ చేస్తున్నాం. ఇలాగే ముందు కూడా క్యారీ చేయాలంటే we must be committed and we must carry on the system and we must give the system to the next future generations coming ahead. ఇక్కడ నేను పనిచేసినప్పుడు ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మంచిగా నాకు అందరూ సహకరించారు, మా సీనియర్స్, మై జూనియర్స్ ఫ్రమ్ లస్కర్ టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అండ్ ఐ హ్యావ్ ఏ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై సర్వీస్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ స్టాఫ్ కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండి వీళ్ళని చూడటం చాలా సంతోషకరంగా ఉంది. మా ఎస్టాబ్లిష్మెంట్ గారు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఆయన రాస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను జేఈగా వచ్చినా, డిఈగా వచ్చినా ఆఫీస్లో ఒక రౌండ్ వేసిపోతే షాదిక్ గారు పాపం రాస్తూ ఉంటారు. ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండే, ఆయన ఇద్దరు రాస్తూనే ఉంటారు సర్వీస్ మ్యాటర్స్. కాబట్టి వీళ్ళంతా మేము ఫీల్డ్లో పనిచేస్తుంటే వీళ్ళ ఆఫీస్లో మా ఇష్యూస్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తూ, ఇప్పటికి కూడా ఎవరో నా సర్వీస్ బుక్ చేసి చూసిన తర్వాత నో ఎర్రర్స్ సార్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అన్నారు. సో వీళ్ళంతా మా సహకారం అందించారు కాబట్టి మేము కూడా ఈరోజు హెల్త్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అలాగే ఈ సిస్టంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనమే కాదు, మనకు సహకరిస్తున్న బెటర్ హాఫ్స్ కూడా
మీ యొక్క బెటర్ హాఫ్స్ మరియు వారి పిల్లలకి మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కారణమైన రవికాంత్ సార్తో ఉన్న మీరు ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సార్ మీ పేరు సార్? నమస్తే అండి, నా పేరు రవికాంత్. మా నాన్నగారు పాల వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఇక్కడే వాటర్ బాయ్ గా జాయిన్ అయ్యి ఇదే కాలనీలోనే సర్వీస్ కంప్లీట్ చేసుకొని సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. మా అక్క చెల్లెలు అందరిది కూడా 5 మంది కూడా ఇక్కడే పెళ్లి జరగడం జరిగింది. నా చదువు అంతా కూడా ఇక్కడనే జరిగింది. దాని తర్వాత బయటికి వెళ్ళడం, దాని తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు అయినటువంటి పాపన్న, యాషేన్, వెంకటేశ్వర్లు, లక్ష్మి, హనుమంత్ గారు మిస్సెస్ అయినటువంటి లక్ష్మి గారు, హాస్పిటల్ వెంకటేశ్వర్ల వాళ్ళ అమ్మాయి విద్య, దాని తర్వాత శాంతి, వీళ్ళు ముఖ్య భూమిక పోషించినారు అందరిని కలపడంలో. వీళ్ళంతా కలవడానికి ఎన్ని నెలలు పడుతుంది? కేవలం 15 రోజుల్లో ఇదంతా కూడా ఆర్గనైజ్ చేయడం జరిగినటువంటిది. రియల్లీ మేము అనుకోలేదు ఇంత బాగా జరిగింది అనేటువంటిది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇది చేయడానికి కారణం కూడా ఏంటంటే ఈ రేపు జరగబోయే శ్రీరామనవమికి మొదలు పెట్టేసి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఇదొకటి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. ఇది 2 రోజుల కార్యక్రమం. ఇవాళ రేపు 2 రోజులు ఉంటుంది. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఇది శ్రీరామనవమి చేయాలని పిలిచినారా, లేకపోతే గ్రాండ్ ప్రోగ్రామ్ చేయాలని? గ్రాండ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇంపార్టెంట్, రేపు ఫాలోడ్ బై శ్రీరామనవమి ఉంటుంది. అంటే 2 రోజులు కూడా ఇప్పుడు అందరు ఇక్కడే ఉంటారు. ఆ 2 రోజులు కూడా ఇక్కడనే ఉంటారండి. ఈ అమౌంట్ ఎట్లా కలెక్ట్ చేశారు సార్? అమౌంట్ ఎవరు లేదు, కేవలం పాల వెంకటేశ్వర్లు గారే చూసుకున్నారు. అంటే ఒకరే వాళ్ళ ఇద్దరు ముగ్గురుగా కలిసి అంతా? అంతే, అంతేనండి. ఓకే సార్, మీ పేరు? రవికాంత్. మీ ఫాదర్ ఎప్పుడు రిటైర్మెంట్ అయినారు? 2002, 2001 ఏ ఊర్లో? ఇదే ఊర్లోనే జాబ్ జాయిన్ అయింది, రిటైర్డ్ అయింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇక్కడనే. ఇలా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ముఖ్య కారణం లక్ష్మక్క అండి. ఫస్ట్ ఓకే అమ్మా, హనుమంతప్ప భార్య కేబీ లక్ష్మి. మీరు ఏ జాబ్ చేస్తున్నారు? కాంట్రాక్ట్ బేసిస్ మీద టైపిస్ట్ గా చేసినాను 3 ఆఫీసుల్లోనూ. తర్వాత లేదు, రిటైర్మెంట్ ఎన్ని ఏళ్ళు అయిందమ్మా? రిటైర్మెంట్ అయిపోయి రిటైర్మెంట్ లేదు. నేనే ఇప్పుడు ఎక్కడ చేస్తారు ప్రజెంట్? ఎక్కర్లేదు, ప్రోగ్రామ్ చేయడానికి? డ్రైవర్ గా చేస్తా ఉన్నాను కేబీ హనుమంతప్ప. ఆయన రిటైర్డ్ అయిపోయినా తర్వాత ఆయన చనిపోయినారు 2012. నేను చెప్తాను, వీళ్ళది వచ్చేసి చరిత్ర. ఎందుకంటే మా ఫాదర్ ది దగ్గర ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి 5 మంది కూతుళ్ళు, మా ఫాదర్ కి 5 మంది కూతుళ్ళు. వాళ్ళ ఫాదర్ ఒక్కడే కొడుకు. వాళ్ళ ఫాదర్ మీ ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్. అంతా కలిసి ఒకటే కాలనీలో ఉన్నారేమో కానీ మీరందరూ గ్రాండ్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ లో అయితే వర్క్ చేశారు అదే డిపార్ట్మెంట్ లో వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా ఎంప్లాయీస్ అయ్యడం ఇంకా గర్వకారణం. 2 తమ్ముళ్ళు ఇరిగేషన్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అపాయింట్ అయ్యారు. నేను రోడ్స్ అండ్ బిల్డింగ్ లో నేను జాబ్ చేస్తున్నాను కర్నూలు లో ప్రస్తుతం. మా అబ్బాయి, మా తమ్ముడు రవికుమార్ ఏఈగా పోస్ట్పెట్ డ్యామ్. మీ పేరు సార్? మా పేరు నాగభూషణం. మా ఫాదర్ ఆర్ పార్వతయ్య. 2 స్పెల్లులు ఈ కాలనీలో పనిచేశాడు అన్నమాట. 78 to 80, 84 to 88. 2 సంవత్సరాలు 2 స్పెల్లు ఇక్కడ పనిచేసి బయటకు వెళ్ళిపోయినాం.